అమ్మా, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నా. నిన్ను నమ్ముకునే ముందడుగు వేస్తున్నా. కథ తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. మధ్యలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడమ్మా. ఉండవే నువ్వు కూడా. ఏరా మామ పొద్దు పొద్దున ఇలా వచ్చావు? ఎప్పుడు నేనే కదా వస్తాను, ఈరోజు ఎట్రా నువ్వు? ఏం లేదు మామ, మేకపోల ఆరోగ్యానికి చాలా మంచివని తీసుకెళ్దామని ఇలా వచ్చా. పొద్దు పొద్దున జోకులొద్దు మామ, అసలు విషయం ఏంటి చెప్పు. మామ, నీతో ఒక విషయం చెప్పాలరా. నేను షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నా. సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందిరా? నాకు ఇప్పటి నుండి కాదు మామ, ఎప్పటి నుండో చేయాలని ఉంది. కాకపోతే ఇప్పుడే ధైర్యం వచ్చింది. ఇప్పుడు ధైర్యం రావడానికి కారణం ఏంటి? నువ్వేరా మామ నా ధైర్యం. నా బతుకు నాకే ధైర్యం లేదు, నీకు నేను ధైర్యమా? అది కాదురా మామ, నేను చెప్పేది విను. అసలు నేనేం చేయాలిరా? నువ్వు నా పక్కనుండు, ఇంకేం చేయని అవసరం లేదు. పక్కనంటే? నా పక్కనంటే ఏం లేదురా మామ. ఇప్పుడు నేను డైరెక్టర్, నా అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వే. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే? నేను చేసే ప్రతి పని ముందు నువ్వు ఉంటావు. అరే నాకే ఏంటి రాదు, ఇంక నేనేంట్రా నీ ముందు ఉండడం? ముందు ఉండడం అంటే ఏం లేదురా మామ. మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం నీ బైక్ తీస్తే చాలు. ఇంత సస్పెన్స్ తాగుతా నాకు ఇప్పుడు అర్థమైంది మామ. నీకు కావాల్సిన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, డ్రైవర్. అది కాదు మామ, నేను చెప్పేది విను. అంత సోపయ్యకు మామ, నీకు కావాల్సిన డ్రైవర్. థ్యాంక్స్ రా మామ. పద మామ, అర్జెంటుగా బైక్ తీ. అరే గుడ్లు మార్చుకునేంత టైం నీరా, ఇలానే వచ్చామంటావా? సారీ మామ, నువ్వు రెడీ అయ్యి రా మామ. ఎక్కడికి మామ ఇప్పుడు? మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ముందుగా మనకు ఒక కెమెరామెన్ కావాలి మామ. కెమెరామ్యాన్ ఎవరు మామ? ఇంకెవరు, మన ఊరు బాలుడు. అరే వాడు పెళ్ళిళ్ళు తీసుకున్నాడురా, వాడితో షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? మామ మనకి ఇప్పుడు అంతకన్నా ఆప్షన్ లేదు. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటో. అరే ఏంట్రా ఇది? ఇది ఫోటో స్టూడియోనా? ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాడా, ఇంకేం చేస్తున్నాడా? మామ నీ ఒక్క నిమిషం మాకేం మాట్లాడుకో. అయిరా మామ, కొద్దిగా బిజీగా ఉన్నాను, కొద్దిగా పైకి. నేను ఎంతమంది కాల్ కాదు, అలా కాల్ ఎందుకు దింపు? కొంచెం ముందుకు రా, ఇంకొంచెం. వెరీ గుడ్. చేయాలి, రెండు కుర్చీ పైన తీసి. వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్, బాగా వచ్చింది. ఫొటోస్ ముందు పాత బాగా తీయచ్చు. అరే వీటితో షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నావా? మామ నువ్వు కాసేపు మాట్లాడుకుంటుండు, నేను మాట్లాడతా కదా. చెప్పండి రా మామ, ఫోటో తీయాలి మీకు. అరే ఇంత దగ్గర నుంచి చూసాక ధైర్యం చేయండి రా బాబు. నువ్వు ఆగు మామ, నువ్వు మాకు ఒక చిన్న హెల్ప్ చేయాలిరా. మేము ఒక షార్ట్ ఫిల్మ్ మొదలు పెట్టాం, అందులో నువ్వు మా కెమెరామెన్గా పనిచేయాలి. అయినా మన చుట్టుపక్కల నీకన్నా పెద్ద ఫోటోగ్రాఫర్ ఎవరున్నారో చెప్పు. చీద్ది నమ్మ జీవితం, ఇలాంటివి ఎన్ని వినాలో. మన ఊర్లో ఒక పనికిమాలినుడు ఉంటే ఆడితో పాటు ఇంకో 10 మందిని తయారు చేసే వరకు నిద్రపోడు. ఇదే మరి. అరే నీ తొక్కలో ఫోటో స్టూడియో కోసం మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే వాడు ఒప్పించాడురా. అలాంటిది మేము నీ దగ్గరికి హెల్ప్ కోసం వస్తే నువ్వు గొప్పలు అయిపోయావు, మేము పనికిమాలిన అయిపోయావు. ఒకరు సాయం చేస్తే నువ్వు తిరిగి చేయకపోయినా పర్లేదురా, కానీ ఎప్పుడు మాత్రం కించపరచుకో. సారీ మామ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఖచ్చితంగా చేస్తా. ఇది నీ షార్ట్ ఫిలిం కాదు, మన షార్ట్ ఫిలిం. థ్యాంక్స్ రా మామ, హెల్ప్ చేసినందుకు. మొత్తానికి లైన్లోకి వచ్చావరా. కానీ ఎట్టాడు మామ? నేను చేస్తాను మామ. థ్యాంక్స్ రా మామ. సరే అయితే మరి మేము వెళ్ళొస్తాం. రే
హీరోయిన్ అన్నావు, నీకు అమ్మాయిలు డీల్ చేయడం రాదురా, చిన్నపిల్లడు. నేను చూసుకుంటా. అమ్మాయి సెట్ అయిపోయింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నేను నీ అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్. నువ్వు నా డైరెక్టర్, ఓకే? హాయ్, మై సెల్ఫ్ కామేశ్. ఓకే. ఐ am doing short film. సాట I want you acting my short film. రే నువ్వు కాసేపు ఆగరా బాబు, నేను మాట్లాడతా. మ్యామ్, మనం కూర్చొని మాట్లాడదాం. యా, ప్లీజ్ సిట్ డౌన్. అది తనకి సరిగ్గా చెప్పడం రావట్లేదు. మెయిన్ ఏంటంటే మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం మేడం, అందులో మిమ్మల్ని హీరోయిన్గా పెట్టాలనుకుంటాం. ఇన్స్టాలో రీల్స్ వరకే నాకు పర్మిషన్ ఉంది. షార్ట్ ఫిల్మ్ అంటే ఇప్పటివరకు నేను చేయలేదు. ఇప్పటి వరకు ఆ పర్మిషన్ అంటే నాకు ఇంట్లో లేదు. కావాలంటే మా అమ్మగారిని అడగండి. ఇదిగోండి, మా అమ్మగారు వచ్చారు. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ? ఎవరాంటీ? నాకు జస్ట్ 25 ఇయర్సే. ఇవన్నీ నేను డీల్ చేయలేను, నువ్వే చూసుకోరా. అక్క, యువర్ స్మార్ట్. అబ్బో, యాక్చువల్లీ ఎవరు గ్రేట్ మదర్ అక్క. మేము ఒక చిన్న పని మీద వచ్చాం. అదేంటంటే మీ అమ్మాయి రీల్స్ ఇన్స్టాలో చూసాం, చాలా బాగా చేస్తారు. అఫ్ కోర్స్ ఆ కళ మీ దగ్గర నుండి వచ్చింది అనుకోండి. కాకపోతే మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, అందులో మీ అమ్మాయిని హీరోయిన్గా చేయాలంటే మీ అమ్మాయి మిమ్మల్ని పర్మిషన్ అడగమంది. అందువల్ల మిమ్మల్ని గ్రేట్ మదర్ అన్న. సో మీరు కాదనరనే అడుగుతున్నా. మీరు పంపిస్తే మీ అమ్మాయిని మాతో పాటు జస్ట్ 1 డే షూట్కి తీసుకెళ్తామా అంటే. నేను కూడా చిన్నప్పుడు హీరోయిన్ లా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా మీరు అలానే ఉన్నారక్క. ఓ, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాయిని తీసుకెళ్ళడంలో అభ్యంతరమే లేదు, సంతోషంగా తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్స్ అక్క. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పురా మామ. నువ్వు గేమ్ ఆపితే నేను మాట్లాడడం మొదలు పెట్టు. మీరు మాట్లాడడానికి నేను ఎందుకు గేమ్ ఆపడం? మీరు చెప్పండి, వింటాను. అది కాదు మామ, మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాం, అందులో నువ్వు హీరోగా చేయాలరా. మీ ఇద్దరు వచ్చినప్పుడే అనుకున్నాను రా, ఇలాంటి పనికి మాలిన పని ఏదో తీసుకొస్తారని. అయినా ఊర్లో పనికి మాలిన ఎక్కువైపోయారా. అందులో నన్ను మాత్రం కలపకండ్రా. అర్జెంటుగా మీ ఇద్దరు ఇక్కడి నుంచి దొబ్బే అంటారా. అరే, ఊర్లో అందరికన్నా పెద్ద పనికి మళ్ళీ నువ్వు మళ్ళీ మమ్మల్ని అండమా? ఎవడ్రా పనికి మాలినాడు? ఎవడురా ముందన్నాడు? నువ్వు ఆగరా మామ, అసలు మనం ఎందుకు వచ్చావు, నువ్వేం చేస్తున్నావురా? మామ, నువ్వు చేయనంటే చేయనని చెప్పాలి కానీ మమ్మల్ని ఇలా అనడం కరెక్ట్ కాదురా. యాక్చువల్లీ ఒక అందమైన అమ్మాయిని హీరోయిన్గా అనుకున్నాం, దాని పక్కన ఒక అందమైన అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అందుకే నీ దగ్గరకు వచ్చాను. సరే నువ్వు చేయనంటే మేము వేరొకరిని చూసుకుంటాం. ఏంటి, మీ మూవీలో హీరోయిన్ కూడా ఉందా? ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది మామ. ఇది ముందే చెప్పాలి కదరా మామ. ఇది మన షార్ట్ ఫిల్మ్, ఇది మనమే చేద్దాం. ఇందులో నేనే హీరోగా చేస్తా, ఓకేనా? ఇవి చేసేది తీసుకుంటే. థ్యాంక్స్ రా మామ, హెల్ప్ చేసినందుకు. అమ్మా, మీదైతే మనం షూట్ మొదలు పెడదాం, ఓకేనా? నువ్వు నా పక్కనే ఉండు, ఇప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తాను. మీరు రెడీయేనా? రోల్ కెమెరా, యాక్షన్. వన్ మినిట్ అమ్మ, కొంచెం ఆ ఇయర్ కొద్దిగా సెట్ చేసుకో. 1 సెకండ్. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైందిరా మామ? నువ్వు డైలాగ్ చెప్పినట్టు పల్లి ఈగలంటున్నావు. అసలు నేను డైలాగ్ ఎప్పుడు చెప్పాను రా? ఓకే, ప్యాకప్. ఈరోజు షూట్ కంప్లీట్ అయ్యింది. టుమారో మార్నింగ్ 8 o'clock షార్ట్. కెమెరామెన్ మీరు కూడా, ఓకేనా? ఓకే.
టైం అయింది, ఇంక రావట్లేదేంటి? కాసేపు వెయిట్ చేద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు కార్తిక్ ఒకసారి ఫోన్ చేయి, నేను కెమెరామ్యాన్కి చేస్తాను. Number you are calling is either switched off or not reachable at the moment. Please try later. హలో చెప్పురా మామ. మామ, ఈరోజు షూట్ ఉందని చెప్పాను కదా. అమ్మ కొద్దిగా బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఇప్పుడు మరి ఏం చేయాలనుకుంటున్నాం మామ? బండి తీరా మామ, మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం. అరే మళ్ళీ నా వల్ల కాదురా బాబు. కావాలంటే కొత్త చూసుకో, నన్ను వదిలే.